హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ. గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా అండ్ ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలు అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, కొద్దిగా మన పల్లీలు అనేవి ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్రని కూడా ఒక 1 మినిట్ పాటు చక్కగా కలుపుతూ వేగనివ్వండి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసేసుకొని నువ్వులను కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా యాడ్ చేసేసుకోండి. వీటన్నింటినీ చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలని కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుతూ మొత్తం అన్నీ మనం వేసినవన్నీ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా వేడెక్కితే సరిపోతుంది. మరీ బాగా వేపాల్సిన అవసరం ఏం లేదండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ చక్కగా ధనియాలు, అలాగే నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసాం కదా, ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార్చుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వంకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ అన్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 కేజీ వంకాయలను తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలని తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వంకాయలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా వంకాయలన్నీ ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఇలాగే వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందాక మనం వేపి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి అవి ఉన్నాయి కదా, చల్లారాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మూత తీసి వంకాయలు అనేవి చక్కగా కుక్ అవుతున్నాయి కదా. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా లోపల వరకు ఉడికించుకోవాలండి, లేదంటే లోపల ఉడకవు. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వంకాయలు అనేవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఆయిల్ అనేది ఉంది కదా, అదే ఆయిల్తో మనం గుత్తి వంకాయని ప్రిపేర్ చేసేసుకుందాం. వేరొక స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మిగిలిన ఆయిల్ని అందులోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇలా వేరొక ప్యాన్లోకి ఆయిల్ని వేసిన తర్వాత ఆయిల్ ఆల్రెడీ హీట్గానే ఉంది కదండి, స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్రని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గించుకోవాలండి.
ఇలా చక్కగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 4 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి గుత్తి వంకాయని. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్లో బాగా పచ్చిమిర్చి మరియు కరివేపాకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకోండి. ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. మనం పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర అవన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మనం ఆల్రెడీ అన్నీ వేపి పట్టాం కాబట్టి మరీ ఏం ఉడకాల్సిన అవసరం ఏం లేదండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి. టీ గ్లాస్తో ఒక 2.5 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రేవీ లాగా వచ్చేలాగా చూసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం వంకాయలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వంకాయలని యాడ్ చేసాం కదా, ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి, గ్రేవీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. మనం వేసిన మసాలాలన్నింటి ఫ్లేవర్ అనేది వంకాయల్లోకి వెళ్ళేలాగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా జల్లేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మనం వేసిన గ్రేవీ అనేది కాస్త చిక్కపడింది చూడండి. మరొకసారి మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత చూడండి, మన గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోయింది. పైన ఆయిల్ తేలుతూ వచ్చేసింది కదా. సో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొద్దిగా కసూరి మేతిని వేసేసుకోండి. కసూరి మేతిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ గుత్తి వంకాయ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గుత్తి వంకాయకి ఏదైనా బిర్యానీ రైస్ కానీ లేదంటే జీలకర్ర రైస్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.